ఏంటి కిడ్నాప్ చేశారా? అవును సార్. నీ కూతుర్ని మాఫియా వెళ్ళెత్తుకెళ్ళటమేంటయా? అసలు ఏం జరిగిందో విషయం చెప్పు. సీఎం గారు, ఆ మాఫియా లీడర్ షుకూర్ గడు ఢిల్లీలోను, కోల్కతాలోను, ముంబైలోను, చెన్నైలోను, హైదరాబాద్ లోను ఎంతో మంది బుకీలు బుక్ చేసి వాళ్లతోటి క్రికెట్ బ్యాటింగ్లు కట్టించి వాళ్లతోటి చాలా తెలివిగా మ్యాచ్ ఫిక్సింగ్లు చేయించి ఇంటర్నేషనల్ మార్కెట్ రేంజ్ లో ఎంతో కష్టపడి సంపాదించిన 500 కోట్ల డబ్బుని వాడి అనుచరుని అరెస్ట్ చేసి మన కమిషనర్ గారు రికవర్ చేస్తే మీకు కూడా తెలవకుండా ఆ కేసులోంచి కమిషనర్ ని తప్పించి ఆ ప్లేస్ లో ఎవరినో గన్నగాడిని పెట్టి క్యాష్ అంతా ఈయన నొక్కేశారు, వాటర్ ట్యాంక్ లో కుక్ చేశారు. మరైతే ఆడి క్యాష్ ఆడికి నీ కూతురు నువ్వు తెచ్చుకోవచ్చు కదా అని మీరు అడగొచ్చు సార్. అసలు ఈ విషయం ఏంటంటే నేను చెప్పేనే ఆ గన్నయ్యగాడు తుపాకులకు దారాలు కట్టి టప్ టప్ అని పేల్చి ఈయన వాటర్ ట్యాంక్ లో దాచిన డబ్బంతా గంతలాగా ఎత్తుకుపోయాడు సార్. ఆ ఎత్తుకుపోయిన గన్నయ్యగాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఆ గన్నయ్యగాడు క్యాష్ ఎత్తుకుపోయాడన్న సంగతి ఆ షుకూర్ గాడికి తెలియదు, మనం చెప్పినా నమ్మడు. ఆ ఎత్తుకుపోయిన క్యాష్ ఎక్కడ దాచాడో ఈయనకి తెలవదు. ఈయన కూతురేమో షుకూర్ గాడి దగ్గర ఉండిపోయింది, ఆ డబ్బేమో గన్నయ్యగాడి దగ్గర ఉండిపోయింది. ఏమయ్యా ఇంత జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదు? చెప్పకపోవడమే మంచిది సార్. చెప్తే మీరు షేర్ అడుగుతారు. ఆ షుకూర్ గాడు మీ కొడుకుని ఎత్తుకుపోతాడు. ఆడ కూతురుతోటి వంటలు చేయించుకుని మీ కొడుకుతో ఒళ్ళు పిసికించుకుంటాడు. వీళ్ళు ఒప్పుకోలేదనుకోండి, మీ కొడుకుని హీరోయిన్ చేసి ఆయన కూతుర్ని హీరోయిన్ చేసి కళాత్మకంగా ఒక శిల్పి సినిమా తీసి ఇంటర్నెట్ లో పెడతాడు. జనం అందరూ ఆ సినిమా చూసి చూసి కలర్ఫుల్ వచ్చి గుడ్డోళ్ళు అయిపోతాడు. కమిషనర్ కి ఫోన్ చేసి ఇమీడియట్ గా నా ఛాంబర్ కి రమ్మనండి. ఎస్ సార్. ఏమయ్యా మీ హోమ్ మినిస్టర్ ఇంట్లో దొంగతనం జరిగితే మీరేం చేస్తున్నారు? మేము ఆ దొంగని ఆల్రెడీ పట్టుకున్నాం సార్. మరి ఇంకా పట్టుకుంటే వాడు ఆ డబ్బు ఎక్కడ పెట్టాడు కనుకోండి. వాడు చావనైనా చేస్తాడు గాని ఆ డబ్బు ఎక్కడంతో మాత్రం చెప్పడు సార్. ఆల్రెడీ ఇంట్రోగేషన్స్ కూడా అయిపోయినాయి సార్. ఇంకొకటి మిగిలింది సార్. ఆ గన్నయ్య గారిది వీళ్ళ అమ్మాయిది దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సార్. ఈ నిగో కొంచెం పక్కన పెట్టాడు కాళ్ళు కడి కన్యాదానం చేస్తే ఆ దాచేసిన డబ్బంతా బయటకు వచ్చా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ దొంగ మీద నా కూతురు ఇచ్చి పెళ్లి చేయమంటావా? చూడు, మనది ఓట్లు వేయించుకునే వయసు, వాడిదా కొత్తగా ఓటు వేసే వయసు. బతిమాలకపోతే పనవదయ్యా. సీరియస్ గా ట్రై చేయండి. ఎస్ సార్. ఏమండి, వీడేంటి మీరు జైల్లో ఉంటే చూడటానికి వచ్చినట్టు అలా చూస్తాడు? ప్రేమ కంటే వెదవ డబ్బు గొప్పది కాదు బాబు, పేక ఆడితే వస్తది. నాకు పేకాట రాదుగా. నేను మాట్లాడేది పేకాట గురించి కాదు బాబు, వీరి అమ్మాయి గారి భవిష్యత్తు గురించి కొంచెం ఫీల్ అవ్వమని. వీరారెడ్డిని చంపినప్పుడు నువ్వు ఫీల్ అయ్యావా? చంపినప్పుడు ఫీల్ అవ్వలేదు బాబు, తమరు కొట్టినప్పుడు మాత్రం చాలా ఫీల్ అయ్యాను ఫైనాన్షియల్ గా. మరి దేశంలో ఇంత జరుగుతుంటే ఎవడి కూతుర్ని ఎవడెత్తుకెళ్తే నాకేంటి తొక్క? చూసావా బాబు, కరెంటు షాక్ కొట్టిన కాకిలాగా ఎలా అయిపోయారు. అది కాదయ్యా, వీళ్ళ అమ్మాయి నువ్వు ప్రేమించావు కాబట్టి మాంగారు మీద దయ్యుంచి ఆ డబ్బెక్కడ దాచావో నా ఒక్కడికే చెప్పు, నేను ఎవ్వరికీ చెప్పను. ఆ డబ్బు ఎక్కడుందో చెప్పాననుకో, తిన్నగా వెళ్లి ఆ మాఫియా లీడర్ కి ఆ డబ్బిచ్చి కూతుర్ని విడిపించుకుంటాడు. ఆ డబ్బుతో వాడు గన్నులు బాంబులు కొనుక్కొని అమ్ముకుంటాడు. అక్కడి నుంచి బ్లాస్ట్లు, టెర్రరిజం, గొడవలు. ఇదంత అవసరమా? నాకు తెలిసి శుద్ధ వేస్ట్. అందుకేనే చెప్పా. అబ్బా, బొత్తిగా ఈ కుర్రోడికి ఫీలే లేదండి బాబు. ఆడి కాళ్ళు కడిగా నీళ్లు మీరు తాగినా సరే కన్విన్స్ అవ్వడం. హలో హలో మినిస్టర్ షుకూర్. షుకూర్ హలో షుకూర్. నా అనుచరుల్ని అరెస్ట్ చేసి మీరు సీజ్ చేసిన నా డబ్బుని, నా మనుషుల్ని నాకు అప్పగించాలి. లేదనుకో నీ కూతురు పరిస్థితి ఆలోచించుకో. నేనెంత నోటోరియస్ నీకు తెలుసుగా. షుకూర్, నా కూతురు నేను చెక్ ప్లీజ్. హలో సార్. సార్ హలో, నేను వాడిని ఒప్పిస్తాను సార్. ప్లీజ్ గివ్ మీ. హలో చెప్పు కమిషనర్. నీ డబ్బు అరేంజ్ చేయడం మాకు పెద్ద ప్రాబ్లం కాదు, ఈజీగా అరేంజ్ చేసేస్తాం. ప్రాబ్లం అంతా నీ మనుషులు విడుదల చేయడంలోనే ఉంది. నీ 4 అనుచరులు 4 రాష్ట్రాల్లో ఉన్నారు. అంటే డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ రూల్ చేస్తున్నాయి. స్టేట్ లో ఒక పార్టీ, సెంట్రల్ లో ఒక పార్టీ. ఇప్పుడు వీళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలంటే మినిమం 30 డేస్ పడుతుందయ్యా. ఒకసారి మినిస్టర్ కి ఫోన్ ఇవ్వు. సార్. హలో. నీకు కరెక్ట్ గా 30 డేస్ టైం ఇస్తున్నా. నా డిమాండ్స్ ఫుల్ఫిల్ అవ్వలేదో 31 రోజు నువ్వు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి వచ్చి నీ కూతురి డెడ్ బాడీ రిసీవ్ చేసుకుంటావు. నీ కూతురి కౌంట్ డౌన్ ఈ క్షణం నుంచే స్టార్ట్ చేస్తున్నాను. 30 డేస్ అంటరా. ఈ లోపల పోసాని కృష్ణమురళి సీఎం అయిపోవచ్చు కదా, గోదావరి ఎండిపోవచ్చు, కృష్ణా నది పొంగి రామనాయుడు గారి స్టూడియో మీదుగా అన్నపూర్ణలోకి చొరబడచ్చు. అంతెందుకు అబ్బాయి, ఈ అమ్మాయి కిడ్నాప్ చేసిన పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోవచ్చు. సార్, మీ అమ్మాయి మళ్ళీ ప్రాణాలతో తిరిగి రావాలంటే వీడొక్కడే ఆ పని చేయగలడు సార్. వీడా? నేను హోమ్ మినిస్టర్ అయ్యా, నా కింద ఎంతమంది పోలీసులు, నేను తలుచుకుంటే ఆర్మీ కూడా ఇక్కడికి వస్తుంది. వీళ్ళందరూ పేకలేదు. ఆఫ్టర్ ఆల్ బచ్చగాడు సార్. బట్ హీస్ ఇంటెలిజెంట్.
ఒక క్రిమినల్ ని పట్టుకోవాలంటే ఇంకో క్రిమినల్ కావాలి అండ్ హీఈస్ ఇంటెలిజెంట్ క్రిమినల్. సార్ ఆలోచించండి, మీ ఇంట్లో 500 కోట్ల రూపాయలు పోయినప్పుడు ఎవరిని కొట్టకుండా చేతికి బట్టండకుండా సింపుల్ గా దారంతో ఆ డబ్బును బయటికి లాగేశారు సార్. సార్ దాంతోనే తెలుస్తుంది వీడు ఎంత ఇంటెలిజెంట్ అని. సార్ మీ అమ్మాయి మళ్ళీ ప్రాణాలతో తిరిగి రావాలంటే వీడు ఒక్కడే ఆ పని చేయగలడు సార్. హీఈస్ ద ఓన్లీ వన్, హీ కెన్ డూ ఇట్ సార్, హీ కెన్ డూ ఇట్. ఆ శుక్ర వివరాలని ఈ ఫైల్లో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మందంతా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఎస్, ఈ ఫైల్స్ మీ వాటర్ ట్యాంక్ లో తాగని తడిసిపోతాయి. అదే సార్ ఆయన మాటనండి. బీ కేర్ఫుల్ శివ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్ మాయా. బాయ్ అమ్మా. బాతికేళ్ళని ఫైరు చేసుకోక మిస్ ఫైరు పర్వమన్నది పరుగులు తీసే రైలు. కౌగిలింతల జైలు నీకు దొరకనే బేలు ముందరట్టన వయ్యారా నా ఫైలు. బాతులోన పటాసే పెళ్ళినట్టు ఉందే, హార్ట్ బీట్ మొత్తం సడన్ గా పెరిగినట్టు ఉందే, చొల్లిగేతో మొళ్ళి చేసిందే. హరే రామ్ తిక్కరే కదా మలేడి కన్ను కలిపినాక, హరే రామ్ తుక్కురే కదా మలేడి నాకు దొరికినాక. హరే రామ్ తిక్కరే కదా ఓ మై హార్టీ నన్ను కలిపినాక, హరే రామ్ తుక్కురే కదా ఓ మై హార్టీ నాకు దొరికినాక. అత్తికెళ్ళని ఫైరు చేసుకోక మిస్ ఫైరు పర్వమన్నది పరుగులు తీసే రైలు. కౌగిలింతల జైలు నీకు దొరకనే బేలు ముందరట్టన వయ్యారా నా ఫైలు. కురుకురే అందమున్నది కురుకని చంపుతున్నది, ఎదిగిన పువ్వుల చెట్టే చీరని కడితే సుమ్మ సుర్రు మందే. సరిపడా సొగసు ఉన్నది సరఫరా జరపమన్నది, జర జర ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు సిగ్గు తుర్రుమంది. భలేగా బుంది లక్క పిడత పలానా చోట ముద్దు పెడతా, ఇలాగే మీద మీద పడతా. హరే రామ్ తిక్కరే కదా ఓ మై హార్టీ నన్ను కలిపినాక, హరే రామ్ తుక్కురే కదా ఓ మై హార్టీ నాకు దొరికినాక. అత్తికెళ్ళని ఫైరు చేసుకోక మిస్ ఫైరు పర్వమన్నది పరుగులు తీసే రైలు. కళ్ళ కళ్ళకుమన్నది గలగల పట్టుకున్నది, నడుములో రంగుల రాటం దాగుందేమో దిమ్మ తిరుగుతోంది. మనసులో దుడుకు ఉన్నది సలసల ఉడుకుతున్నది, ఈడునే ఉతికారేసి ఇస్త్రీ చేసి హక్కు నీకే ఉంది. వ్యవహారం ఘాటిలోన పడితే ప్రమాదం ఆపలేవు సుమతి, దుకాణం దుమ్ము లేచిపోద్ది. హరే రామ్ తిక్కరే కదా మలేడి కన్ను కలిపినాక, హరే రామ్ తుక్కురే కదా మలేడి నాకు దొరికినాక. హరే రామ్ తిక్కరే కదా ఓ మై హార్టీ నన్ను కలిపినాక, హరే రామ్ తుక్కురే కదా ఓ మై హార్టీ నాకు దొరికినాక. సరే వెళదాం పదవయ్యా. పదండి. సార్ 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 వాడిని ఆపండి సార్. దేనికయ్యా? వాడా మాఫియా డాన్ కంటే డేంజర్ సార్. మీ అమ్మాయిని 2 కేజీలు బరువు పెంచి తీసుకొస్తాడు. బరువు పెరిగితే మంచిదే కదా, మంచి బొద్దుగా ఉంటది. బరువు పెరిగేది ఒళ్ళు పెరగడం వల్ల కాదు సార్, ఆ. కడుపు పెరగడం ఏయ్! వల్ల.
మా అమ్మాయి ఒకసారి డిసిషన్ తీసుకుంటే వెనక్కి తగ్గే సమస్య లేదు. పెడత మొహం, నువ్వు ఏం మాట్లాడి వస్తావు నీకే తెలీదు. ఓ! మాఫియా అంటే బిజినెస్. మీ ఫాదర్ నాకు మాటిచ్చాడు, మా డిమాండ్స్ ఫుల్ఫిల్ చేస్తానని. నేను మాటిచ్చాను, నిన్ను సేఫ్గా చూసుకుంటాను అని. మాట తప్పితే ఎవడైనా ఒక్కటే. డోంట్ గెట్ అప్సెట్ అండ్ డోంట్ బి అఫ్రేడ్. బీ కంఫర్టబుల్. Hey guys, shift the room and clean the dust faster.